అంకుల్ 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 ఏంటమ్మా? ఏం లేదు అంకుల్, మీకు 100 కోట్ల సంబంధం సెట్ చేసినాం కదా, మా బాయ్స్ అందరూ బ్యాంకాక్ లో పార్టీ చేస్తుంది అనుకుంటున్నాం, అంతే కదరా? దాని తగ్గ డబ్బులు మీరు ఇస్తే మేము తప్పకుండా ఇస్తానమ్మా. పిల్లలు పార్టీ చేసుకోవాలి, 100 కోట్ల సంబంధం కదా. తీసుకో. ఏంటిది? 2000 మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోండి. 2000? 100 కోట్ల సంబంధం సెట్ చేస్తే 2000 ఇస్తాడా? నీ బాబుగాడి బీపుల నవ్వి చాలా టూ మచ్ రా. ఎంత ఎక్స్పెక్ట్ చేశాను రా? నీ పొట్టి పాపడ మొత్తం ప్లాన్ ఖరాబ్ చేసి పడుతోండు. రే ఐ వాంట్ మనీ, ఐ వాంట్. హలో చెప్పండి సార్. వెహికల్ లోన్ రికవరీకి వెళ్ళాలయ్యా. లోన్ రికవరీయా? అవునయ్యా. పేరేంటి? భాస్కర్ పట్ల. ఓకే, నేను చూసుకుంటా. రేయ్ కొత్త బాకీ అంట, లాస్ట్ టైం లా కాదురా. ఈసారి వాయిస్ లో బేస్, ఫేస్ లో గ్రేస్ తో అడగండి, డబ్బులు దెబ్బకొస్తాయి. ఎవడ్రా ఇక్కడ భాస్కర్ బట్ల? ఎవడ్రా? ఎవడి ఏరియాకి వచ్చారో తెలుసా? తెలుసు. అన్న బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? తెలుసు. ఎవడైతే మాకేంట్రా, మీ అన్న మాకు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకపోతే కట్టేసి కొట్టేసి తీసుకెళ్ళిపోతాం. భట్ల, భాస్కర భట్ల నా ఏరియాకి వచ్చి నా ముందే బిల్డప్లు ఇస్తారా? నా బట్టలు లోడ్ తీసి కొడతారా? ఇచ్చేయండి. ఎవడ్రా నువ్వు? నా పేరు నా బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పుద్ది. అయినా ఎవడ్రా ఇక్కడ మా కులం వండి కొట్టింది? నీ కులమా? ఏ కులం రా నీది? ఏ కులం వాడిని టచ్ చేస్తే మడతడిపోద్దో ఆ కులవేరా. అదేరా, ఏ కులం నీది? ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ మతమైనా, ఏ జాతి వాడిదైనా, వాడిది వీడిది వీడిది అందరిది ఒకటే కులం, యువ కులం. హీరో అనుకుంటున్నావా? మూతి మీద మీసం వచ్చిన ప్రతి కుర్రాడు హీరోలానే ఫీల్ అవుతాడ్రా. మీసం వచ్చి 6 ఏళ్ళైంది, 6 ఏళ్ల నుంచి నేను హీరోనేరా. రే రే రే, వీడు మరి టూ మచ్ చేస్తున్నాడు రా. ఎర్రి పీపుల్ లారా, ఎప్పుడు నేనే కాపాడాలా? వస్తున్నా నాగో. ఇది ఏ సినిమాలో పాటరా? సార్ వస్తే ఇట్టాగే ఉంటా. అగరాబాయ్, నీ తాగత ఏందో తెలిసిపోయింది. ఇదిగో ఉండు, ఈ డబ్బులు తీసుకో. నచ్చింది నచ్చింది నచ్చింది. బ్యాగ్ నిండా డబ్బులే. ఎంత డబ్బు! అన్న డబ్బులు రావి. అన్న డబ్బులు టచ్ చేశావనుకో, అనంత పద్మనాభ స్వామి ఆలయంలో 6వ గది తలుపులు తెరుచుకున్నట్టే లెక్క.
ఎక్కడున్నా నిన్ను వెతికి వెతికి మరీ దొరుకుతాడు. రేయ్ నేను శాటిలైట్ కూడా దొరకను రా. ఆయన ఆడను వెతకడం ఏంది? నా నంబర్ రాసుకో, నేనే వస్తా. 9392456145. నా నంబరు యా అది కరెక్ట్ అవ్వలేదనుకో ఎయిర్టెల్ నంబర్ రాసుకో 9849696258. అది నా నంబర్ రా. అది బిజీ వచ్చింది అనుకో టాటా ఫోన్ రాసుకో 8888520185. రే ఇది నా నంబర్ రా. రేయ్ మీ అన్న వచ్చి ఫోన్ చేయమను, పట్టుకోమను, ఏం పీపుకుంటాడో పీపుకోమను. కమాన్ బాయ్, లక్ష్మి మన చేతిలో ఉంది. చెప్తా. అదేంట్రా మా నంబర్లు ఇచ్చావు? నీ నంబర్ ఇవ్వచ్చుగా. అంటే నా ఇన్కమింగ్ కూడా కట్ అయిందిరా. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. వీడు తేడారా. ఎదవా రాత్రంతా బలాదూర్ తిరగటం, పగలంతా పడుకోవటం. ఫోన్ రింగ్ అవుతున్న ఫోన్ తీయడు. హలో మిస్టర్ దొడ్డి మీ అబ్బాయేనా? అవునరా నా కొడుకే. నీకేమైనా డౌట్లు ఉన్నాయా? రా డిఎన్ఏ టెస్టులు చేయించుకుందాం. అదేం కాదండి బాబు, రాత్రి మీ అబ్బాయి బారులో అప్పెట్టాడా? ఆడికి నాకేం సంబంధం లేదు. ఆడు నా కొడుకు కాదు. చెప్పేది వినండి సార్, మేము థమ్స్అప్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. రాత్రి మీ అబ్బాయి బారులో మందులో చిన్న థమ్స్అప్ తాగాడు. మూత మీద నంబర్ SMS పంపించాడు. 10 లక్షలు గెలిచాడు. గెలిచాడా? అయితే నా కొడుకే. హీజ్ మై సన్. ఆడు నాకు పుట్టిన ముద్దుల కొడుకు. నా కొడుకు నా కొడుకే. ఆడు నా కొడుకు. హీజ్ మై స్వీట్ సన్. చూడండి, ప్రిన్స్ మహేష్ బాబు స్వయంగా మీ ఇంటికి వచ్చి 10 lakhs హార్డ్ క్యాష్ మీకు అందజేయనున్నారు. మహేష్ బాబా సార్ వస్తారు వచ్చి 10 లక్షలు ఇస్తారు. సార్ వస్తారు. ఏంటండి ఇంత హ్యాపీగా ఉన్నారు? మన దొడ్డిగాడికి 10 లక్షల లాటరీ తగిలిందంట. నిజమా? నిజం రా. నాన్న దొడ్డి, రాత్రి మందులో థమ్స్అప్ వేసి తాగావా? నెంబర్ SMS పంపించావా? రోజు ఇలాగే మందు కొట్టరా. దేనికి నాన్న? లాటరీలో నీకు 10 లక్షలు తగిలినరా? 10 లక్షలా? ప్రిన్స్ మహేష్ బాబు స్వయంగా వచ్చేస్తున్నాడు. మహేష్ బాబా 9849696258. ఇది నా నంబర్ రా. నాన్న బురద పంది పుట్టింది, నేను పుట్టాను. ఏ ఉపయోగం? ఆ 10 లక్షలు నా సైని నువ్వే పుచ్చుకో. నేను ఇక్కడ రిలాక్స్. నేనా? ఐ లవ్ మై సన్, ప్రౌడ్ ఆఫ్ యూ. పదవే మహేష్ బాబు ఆర్తిత్తి గాని పద. వచ్చారు. మహేష్ బాబు ఏంటండి? ప్రిన్స్ ఏడి? ప్రిన్స్ ఎక్కడ? I am the prince. రేయ్ నువ్వు ప్రిన్స్ ఏంట్రా? ఫినాయిల్ మొక్క వేసుకుని సింగరాణి బొగ్గులా ఉన్నావు. ఖమోష్! ఎక్కడ్రా నీ కొడుకు? నీ కొడుకు ఆ డిస్కో గాడు కలిసి 25 లక్షలు దొబ్బుకెళ్ళారు. ఎక్కడ్రా? చల్ అందరు చల్. రేయ్ ఇల్లంతా వెతకండ్రా. నువ్వటు నువ్విటు. ఎక్కడ్రా వాడు? ఏంటండి ఇది? ఈ గదిలో ఉన్నాడు. చలో చలో చలో. దొడ్డి దొడ్డి ఏడీడు? వాడు పారిపోతున్నాడన్నా. ఆగు. నువ్వు అరుస్తున్నావా? Yes. నేను అరుస్తా. అరు. ఒరే దొడ్డిగా. మిట్ట మధ్య ఈ జాగింగ్ ఏంట్రా బాబు? ఇలా ఇరికిస్తావేంట్రా? నీకు కూడా ఫోన్ వచ్చిందా? నాకు వచ్చింది. వాడు మన నంబర్ ఇచ్చిన ఎక్స్పోర్ట్ చేశాను రా. మన ముగ్గురు చావు కన్ఫామ్ అని. ఒక రోజు మీ పిక్చర్ ఇక్కడ క్లియర్ గా కనబడుతుందిరా. ముందు మీరు పరిగెడుతున్నారు, మీ వెనకాల మీ చావు పరిగెడుతుంది. అంతే కదా? దేవుడు ఉన్నాడ్రా, నీకు కూడా ఒక ట్విస్ట్ ఇస్తాడ్రా. దేవుడు నాకు ట్విస్ట్ ఇస్తాడా? బేబే ఒకసారి పక్క చూడు. మన డిస్కో కూడా రా. కమాన్ కమాన్ బేబే. అరే బట్టలు తెచ్చావా? ఇక్కడ రా మీ బట్టలు, మీ జీన్స్, మీ షర్టు. 25 లక్షలు కొట్టుకుపోయారు రా నాకు. త్వరగా పోనీరా బాబు. అదిగో వదలొద్దు నా ఫ్రెండ్ని. పట్టుకోండి నా వాళ్ళని. పని 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 రా. రండ్రా రండి రండి పట్టుకోండి. కమాన్. అందరికీ దొరికారు దొరికారు దొరికారు. సుమారేంట్రా డబ్బులు సుమారు. Come on.
పాస్పోర్ట్ నలుగురు వస్తారు. యా. పట్టుకోండి ఆపండి. ఏయ్, పోలీసులు ఉన్నారే. ఆ విషయం నాకు తెలియదు. రేయ్, ఇదిగో నీ పాస్పోర్ట్. ఇదిగో నీది. ఇక్కడికి తీసుకొచ్చావేట్రా? రేయ్, ట్విస్ట్. అన్న ఆగే లోపలికి లాక్కొచ్చి పడుకుని. అసలు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నావురా? సస్పెన్స్. నాకెందుకో వాళ్ళకంటే వీడితోనే డేంజరస్ కనిపిస్తుంది. అబ్బా రేయ్, ఇడు పెళ్లి సెట్ అయింది కదరా, ఇడు బ్యాచిలర్ పార్టీ బ్యాంకాక్ లో భారీగా దాని ప్లాన్ రా. ఈ రిస్క్ అంతా నీకోసమే రా కన్నా. ఏయ్, ఒక్క నిమిషం ఆగండి రా, అడిచిన టచ్ ఇచ్చేస్తా. ఏంద్రా బాయ్ నీ లొల్లేంది? అన్న శాటిలైట్ లాంటోడు. ఆహా, నువ్వే కంట్రీలో ఉన్న అన్న కంట్రీలో నుంచి తప్పించుకోలేవు. చా. చావే భయపడేలా చంపుతాడు నా కొండెగో. ఏయ్, మీ శాటిలైట్ అన్న నీకు స్ట్రెయిన్ తీసుకోద్దని చెప్పు. నేను బ్యాంకాక్ పోతున్నా, మీ అన్న డబ్బులతో మసాజ్ చేయించుకుంటా. నువ్వు మీ అన్న ఏం బిక్కుంటారో బిక్కోండి, ఓకేనా? పోలీసులు ఉన్నారు, సరే బాయ్. బాయ్ బాయ్. రే బట్ల బైక్ బాయ్ చెప్పండి రా. బాయ్ బాయ్. అదేందన్న అన్న పైసలతో మసాజ్ చేయించుకోవడానికి వెళ్తుంటే నువ్వు సింహం బోర్లో కూర్చొని ఎవడైనా చికెన్ బిర్యానీ తింటాడ్రా? మస్తు డేంజర్ అన్న. బిర్యానీ లెక్క తింటది. వాడు చేస్తుంది అదేరా. అన్న ఉండేదే బ్యాంకాక్ లో.